దుగ్గరాల మండలంలో చుక్కపల్లి వారి పాలెం మాది. నా పేరు సువార్త. నా మనవడికి పుట్టకలోనే ఇక్కడ తలలో చిన్న గడ్డెళ్ళే వచ్చింది. వస్తే అది చిన్నప్పుడే కందికించ అంతుంటే డాక్టర్లు చూపిస్తే అది ఏం చేయదులేమ్మా, పెద్ద ఎరిగినాక చూపియండి అన్నారు. పిల్లోడికి 14 సంవత్సరాలు వచ్చినాయి. మేమైతే ఎక్కడికి తీసుకెళ్తలేదు, తీసుకెళ్తే ఏమన్నా తల ఆపరేషన్ చేయాలంటారేమో అని భయపడతా తీసుకెళ్తలా. ఒకరోజు ఇసాక పాస్టర్ గారికి ప్రార్థన మందిరానికి నేను 2 సంవత్సరాల మట్టి వస్తున్నా. ఆ బిడ్డని గురించే ప్రార్థన చేస్తున్నా. దేవా, మరి నీ చిత్తం ఏమైనదో మేము ఎక్కడికే స్థలాన్ని తీసుకెళ్ళాలి, ఎవరితో మాట్లాడతాం మాకు తెలియదు, కానీ అది నీ చిత్తం అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు అనుకోకుండా ఎన్ఆర్ఓ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ మా మేనగోళ్ళు ఉండి పిల్లల డాక్టర్కి చూపిస్తే ఆయన అంటే నేను జాయిన్ అవ్వమన్నాడు. తర్వాత మేము 2 రోజులు ఉండాక వెళ్దామనుకునే తలకే మళ్ళీ ఫోన్లు చేసి మరి మీరు పిల్లోడిని తొందరగా తీసుకెళ్ళండి అంటే మేము ఇక భయపడకోకుండా తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ఆపరేషన్ చేసి గడ్డ కూడా నార్మల్ రిపోర్ట్ వచ్చింది. నా చిన్న కోడలకు కూడా నేను 2 నెలలకు ఉంటున్నాను అత్తయ్య అంటే నేను తీసుకొచ్చాను. పోయిన నెలలో తీసుకొచ్చిన తర్వాత ఆ పిల్ల ఇప్పుడు నీలోసుకుని ఉంది. మరి 4వ నెల. దేవుని కృప ఎంతగానో తోడుకొంచి నా కుటుంబంలో ఎన్నో మేలులు చేశాడు. దేవునికి వందనాలు. ఇదే నా చిన్న సాక్షి తండ్రి ఆలకించును గాక.